8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన ఋషులు ఇచ్చిన భారతీయ సాంప్రదాయములో ఒక గొప్ప విద్య సూర్య నమస్కారాలు. మన దేశ సంపద సూర్య నమస్కారాలు. ఆల్ ఇన్ వన్. శరీరంలో పాదాల దగ్గర నుంచి తల భాగం వరకు అన్ని అవయవాలకి, కండాలు, నరాలు, జాయింట్లు, ఇట్లా అన్నిటికీ, రక్తనాళాల దగ్గర నుంచి అన్నిటినీ ఉత్తేజింపజేసే గొప్ప వ్యాయామం ఒక్క సూర్య నమస్కారాలు. ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తే తప్ప శరీరంలో కదలికల మార్పులు రానిది ఒక్క సూర్య నమస్కారాలతో అన్నీ వచ్చే విధంగా ఋషులు డిజైన్ చేసి ఇచ్చారు. అలాంటి సూర్య నమస్కారాలు ఛాలెంజ్ నేను ఒకదాన్ని మీకు తెలియచేస్తాను. 50 రోజుల ఛాలెంజ్, 101 సూర్య నమస్కారాలు ఛాలెంజ్. మరి మీరు రెడీ అయినా? మీరు అనుకుంటే సాధించగలుగుతారు. నేను చెప్పే ఈ ఛాలెంజ్ని మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. మీ విల్ పవర్ ఎంత పెరుగుతుందో, మీ బాడీ మీద మీ కంట్రోలింగ్ పవర్ ఎంత వస్తుందో, ఫిజికల్గా ఎన్ని అద్భుతమైన మార్పులు మీరు గమనిస్తారో, మీ పనితనం ఎంత పెరుగుతుందో, మీ ఎఫిషియన్సీ ఎంత పెరుగుతుందో. మరి ఇవన్నీ ఈ ఛాలెంజ్ ద్వారా మీకు వచ్చే ఫలితాలు. అలాంటి 101 సూర్య నమస్కారాల ఛాలెంజ్ 50 డేస్లో ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దీని మీదంతా వివరణ మీకు అందిస్తాను. ఇప్పుడు నేను కొంతమంది ఆసన ప్రాణాయామాలు చేస్తుంటారు. కొన్ని రోజులు చేసి కొన్ని బోర్ కొట్టిందని మానేస్తుంటారు. సమయం లేదని కూడా మానేస్తారు. కొంతమంది ఆటలాడటానికి వెళుతుంటారు. వాతావరణం బాగోపోతే అది మానేస్తారు. కొంతమంది ఇంకొక వ్యాయామాలు, జిమ్ కానీ, ఎక్సర్సైజ్లు, ఏరోబిక్స్కి వెళ్తుంటారు. అట్లా కొన్ని చేస్తుంటారు. కొన్ని భాగాల్లోనే కదలికలు వస్తాయి. అందుకని కొంతమంది ఆటలు ఆడేవారికి కూడా వీళ్ళకి నడువు నొప్పులు, మెడ నొప్పులు వచ్చేస్తుంటాయి ఒక్కొక్కసారి. అందుకని ఆల్ ఇన్ వన్ లాగా సూర్య నమస్కారాలు బెస్ట్ వ్యాయామం. దీనికి మించింది మరొకటి లేదు అని ఎన్నో సంవత్సరాల నుంచి మేము చేస్తూ ఎంతోమంది చేత చేపించిన అనుభవంతో చెప్తున్న మాట. తిరుగులేని ఆరోగ్య రహస్యం సూర్య నమస్కారాలు. దీన్ని ఎవరమైనా సరే ఒక 12 రౌండ్లు, అంటే 12 సూర్య నమస్కారాలు ఎక్కువగా చాలామంది చేస్తుంటారు ప్రతిరోజు. అంటే ఆసనాలు, ప్రాణాయామాలు, ఇతర వ్యాయామాల్లో భాగంగా దీన్ని ప్రాక్టీస్ చేస్తారు. అంటే 12 సూర్య నమస్కారాలు మీకు ఒక అలవాటు అయిపోయినాయి. 12 చేసి ఎందుకు ఆపాలి? మన స్టామినాను పెంచుకోవడానికి, మన బాడీ ఎంత స్ట్రాంగ్ అవుతుందనేది మీరు అనుభవం రూపంలో చూడటానికి సూర్య నమస్కారాలని 101 ఎందుకు చేయకూడదు? నాన్ స్టాప్గా 101 చేసే సామర్థ్యం మనకు ఉండదా అంటే ఉంటుంది. కానీ ఆ ప్రేరణ మీరు పెట్టుకోక ఇన్నాళ్ళు ముందడుగు వేయలేదు. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. ఆ రోజుకి మీరు ఇప్పటి నుంచి టార్గెట్ పెట్టుకుంటూ ఒక 50 రోజులు మే 1 నుంచి పెట్టుకున్నారా, 101 సూర్య నమస్కారాలు తీసే ప్రాక్టీస్కి మీరు వెళ్ళిపోగలుగుతారు. అలాంటి సూర్య నమస్కారాలు టీనేజ్ ఏజ్ నుంచి ఉన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఏజ్తో సంబంధం లేదండి. 60, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చే వరకు కూడా చేయొచ్చు. అంటే బాగా నడుము నొప్పులు ఎక్కువ ఉన్నవారు, మెడ నొప్పులు తీవ్రంగా ఉన్నవారు, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఇట్లా ఉన్నవారు వీళ్ళు మానేసి మిగతా వారు చేసుకోవచ్చు. బాగా హార్ట్లో బ్లాక్స్ ఉండి ఇట్లా ఇబ్బంది పడుతున్న 60%, 50%, 70% బ్లాక్స్ ఉన్నవారు చేయొద్దు. ఎందుకంటే అంత విగరస్గా చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి అలాంటి బాగా విపరీతంగా హై బీపీ ఉండి అసలు కంట్రోల్ లేకుండా కిందది 100 పైన ఉంటున్నదండి, పైది 180, 200 కంటే తగ్గట్లేదు అనుకునేవారు అలాంటి కండిషన్స్లో పక్కన పెట్టి మిగతా వారందరూ చేయొచ్చు. ఈ 101 సూర్య నమస్కారాల ఛాలెంజ్ని ముందు తీసుకోవలసింది ఇక్కడ. నడిపించేది ఇది కదా. అధైర్యం వద్దు. చేయగలుగుతానా చేయలేనా అనే అసలు వద్దు. చేయగలుగుతామంటే చేయగలుగుతాం, చేయలేమనుకుంటే చేయలేం. అంటే ప్రతి మనిషికి మీకున్న శారీరక బలం, మనోబలం మీకు తెలియకపోవచ్చు. మీ సంకల్పాలే మీకు ఒక ఇంజెక్షన్ లాగా, స్టిమ్యులెంట్ లాగా ఉపయోగపడతాయి. 80 ఏళ్ల వయసులో కూడా 101 సూర్య నమస్కారాలు తీయగలిగే వాళ్ళు మన ఫాలోవర్స్లో కొంతమంది ఉన్నారు. ఇంకా అసలు మా దగ్గరికి వస్తుంటారు కదా సాధకులు, 90 రోజులు ఉంటారు. నేను ఇక్కడ చెప్తాను కొంతమందికి, ఏమండి మొదట 5-6 సూర్య నమస్కారాలు చేసి నోరు తెరిచేస్తారు, ఆయాసపడిపోతారు.
ఎందుకంటే 100, 120 కేజీలు, 130 కేజీలు ఉన్నవాళ్ళు చేయలేరు పాపం. వెళ్ళే లోపల 90 డేస్లో 101 సూర్య నమస్కారాలు తీసి మీరు వెళ్ళాలి, టార్గెట్ పెట్టుకోండి అంటే రోజుకు 2 చొప్పున పెంచుకుంటూ వెళతారు, నా మాట కాదనకుండా. ముందు ఒక 10 తీసారనుకుందాం, అక్కడి నుంచి రోజుకు 2 చొప్పున మీరు ఒక 10 రోజులు గడిచేసరికి ఒక్కొక్క రోజు 3 కూడా పెంచగలుగుతారు. అలా 40-50 రోజుల్లో 60 రోజుల్లోపు వాళ్ళు 101 సూర్య నమస్కారాలని తీయటం, నేను కొన్ని వందల మందిని నేను ఇట్లా చెప్పగా నా మీద ప్రేరణతో, నా మాటని ప్రేరణగా తీసుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేసి 101 తీసేసి, రాజుగారు అసలు మాకింత శక్తి ఉంది, నేను అలా చేయగలుగుతానని కల్లో కూడా ఊహించలేదండి. అసలు ఈ సూర్య నమస్కారాలు మొదలెట్టిన దగ్గర నుంచి ఫిజికల్ స్టామినా ఎంత పెరిగిందో, ఎంత నడిచినా ఎంత తిరిగినా అంత అలసిపోవట్లేదండి. కాళ్ళ బలం ఎంత పెరిగిందో, అసలు నొప్పులు లేవండి. ఫ్లెక్సిబిలిటీ ఎంత పెరిగిందో, ఇట్లా అన్ని కోణాల్లో చెప్తారు. ఓవరీస్లో నీటి బుడగలు అసలు 2-3 నెలలకే కరిగిపోతున్నాయి వాళ్ళకి. ఫ్యాట్ లాస్ కూడా ఇక్కడ ఉండేటవన్నీ చేయటం ద్వారా 22-23 కేజీలు తగ్గుతారు వాళ్ళు. అలా సూర్య నమస్కారాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారనమాట. నేను గతంలో కూడా 1-2 వీడియోస్లో చెప్పగా మన ఫాలోవర్స్ అందరి ఇళ్లల్లో కూడా 101 సూర్య నమస్కారాలని 45 నిమిషాల్లో తీస్తున్నాను టైం కూడా నాకు చెప్తుంటారు. ఎప్పుడన్నా 45 మినిట్స్లో 101 సూర్య నమస్కారాలు తీసేస్తుంటారు వాళ్ళు. కొంతమంది 40 మినిట్స్, కొంతమందికి 50 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట. 40 నుంచి 50 నిమిషాల్లో 101 సూర్య నమస్కారాలని మీరు చేయొచ్చు. అంతే, గట్టిగా సంకల్పం చేయండి, నేనే సాధించాలి అనుకోండి, సాధించగలుగుతారు. టీనేజ్ ఏజ్ పిల్లలను కూడా మీరు ఇంట్లో పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి. ఇతర వ్యాయామాలు చేయట్లా, వాడికి ఒబిసిటీ వస్తున్నది, ఇప్పుడు హాలిడేస్, ఈ హాలిడేస్ని కాస్త నువ్వేమీ చేయపని అది ఒక్కటన్నా చేయండి అని ఒక సూర్య నమస్కారాలు చేయించడం స్టార్ట్ చేయించండి. ముందు 10, 15, 20 ఈజీగా ఎవరైనా తీసేస్తారు మొదట 2-3 రోజుల్లోనే. అక్కడి నుంచి రోజుకు 2 సూర్య నమస్కారాలు పెంచుకోవాలి అని నియమం పెట్టండి. ప్రతిరోజు కౌంట్ చేసుకుంటూ వెళతాం మనం. ఒక వారం రోజులు 10 రోజులు అయిన తర్వాత మీకు ప్రాక్టీస్ అయ్యి ఇంకా స్పీడ్ అవుతుంది. మూమెంట్స్ని 12 భంగిమలు ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ స్పీడ్గా మూవ్ చేసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఇట్లా రోజుకు 2 సూర్య నమస్కారాలు చొప్పున మీరు 40-50 రోజుల్లోనే 101 సూర్య నమస్కారాలు తీసే టార్గెట్ని పూర్తి చేయగలుగుతారు. ఈ ఛాలెంజ్లో మీరు విన్ అవుతారు. అసలు ఈ లోపు మీకు ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుందంటే, అసలు నేనేం ఇట్లా చేయగలిగింది అని మనోధైర్యం మీకు వస్తుంది. నా బాడీ నా కంట్రోల్లో ఉంటుంది, నేను ఏదైనా చేయగలుగుతాను, ఎంతైనా కష్టపడగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతాను అనే నమ్మకంతో పెరిగిన బరువుని, కొవ్వుని శుభ్రంగా కరిగించుకోగలుగుతారు. బొజ్జ కరుగుతుంది, నడుము చుట్టుకొలత తగ్గుతుంది, ఛాతీ పెరుగుతుంది, ఇక్కడ సన్నగా అవుతుంది, తొడలో సీటు పిర్ర భాగాలు బాగా స్త్రీలకు కరుగుతాయండి. అసలు ఇప్పుడు ఇట్లా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, సెరటోనిన్ లాంటివి బాగా ప్రొడ్యూస్ అవుతాయి, మీకు కార్టిసాల్ హార్మోన్స్ కూడా తగ్గిపోతుంటాయి. అవసరానికి ఎక్సెస్ వచ్చినప్పుడు అవి కంట్రోల్ మెకానిజం, వ్యాయామాల ద్వారా అన్ని ఫలితాలు ఉంటాయి. అందుకని గుండె ఆరోగ్యానికి, లివర్ డీటాక్సిఫికేషన్కి, బాడీలో రక్త ప్రసరణ వ్యవస్థ పెరిగి కాస్త షుగర్ బీపీలు రాకుండా ఉండటానికి, వచ్చిన వారు తగ్గించుకోవడానికి కూడా 25-30 ఏళ్ల వయసు నుంచి 40-50 ఏళ్ల వయసులోపు వారు, 60 లోపు వయసు వారు కూడా ఈ ఛాలెంజ్లో పాల్గొని 101 సూర్య నమస్కారాలని 50 రోజుల్లోపు ఫినిష్ చేయాలని టార్గెట్తో రేపు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేకి మీరు అలా ఆ రోజు కూడా చేసి మీ ఊళ్ళో లేకపోతే 10 మందిలో కూడా చూపించవచ్చు. అలాంటి ఛాలెంజ్లో మీరు పాల్గొనాలని, మీకు మీరు ప్రేరణ కలిగించుకుని మీరు సాధించగలరని మిమ్మల్ని అభినందిస్తూ స్టార్ట్ చేయమని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.